ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే జనగణనలో కులగణన చేయాలని కేంద్ర నిర్ణయం. కాంగ్రెస్ రాజకీయంగానే వాడుకుందని విమర్శలు. కేంద్రం నిర్ణయం మోదీ నిబద్ధతకు నిదర్శనమన్న చంద్రబాబు. కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కులగణనకు అంగీకరించిందన్న రేవంత్. ప్రధాని అమరావతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. ఎల్లుండి 57,962 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న నరేంద్ర మోదీ. సింహాచలం ప్రమాదంపై విచారణకు చంద్రబాబు ఆదేశాలు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతకు ప్రశ్నించే హక్కు ఎక్కడిదన్న రేవంత్. కాంగ్రెస్ ఎందుకు విలనైందో చెప్పాలని డిమాండ్. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల. 92.78% ఉత్తీర్ణత, 98.79% పాస్తో సత్తా చాటిన గురుకులాలు. ఎల్ఓసి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనలపై పాక్కు కేంద్రం హెచ్చరిక. ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని వెల్లడి. దేశంలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనగణనలో కులగణన అంశాన్ని చేర్చాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కులగణన విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. కులగణనను రాజకీయంగా వాడుకునేందుకు యత్నించిందని విమర్శించారు. Congress governments have always opposed caste census. Caste was not included in all the census operations conducted since independence. Most of the political parties had recommended caste census. Despite this, Congress government decided to conduct only a survey of caste instead of a caste census. It is well understood that Congress and its India alliance partners have used caste census only as a political tool. Some states have done this well, while some others have conducted such surveys purely from a political angle in a non-transparent way. Such surveys have created doubts in the society. The Cabinet Committee of Political Affairs has decided today that caste enumeration should be included in the forthcoming census. జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహిస్తామని కేంద్ర నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. కులగణన దేశంలోని అణగారిన వర్గాల అవసరాలను తీర్చుతుందన్నారు. ఖచ్చితమైన డేటా ఆధారిత విధానాలకు వీలు కల్పిస్తుందని చెప్పారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ భారతదేశంలో సామాజిక న్యాయం పునాదుల్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అటు కులగణన చేస్తామన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వాగతించారు. ప్రధానమంత్రి మోదీకి కేంద్ర మంత్రివర్గానికి ఇరువురు నేతలు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం తెలంగాణ ప్రభుత్వ విజయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర నిర్ణయాన్ని అభినందించిన ఆయన ప్రధాని, కేంద్ర కేబినెట్ కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతోందని చెప్పారు. రాహుల్ గాంధీ విపక్షంలో ఉండి కూడా కేంద్రం విధానాన్ని ప్రభావితం చేశారని సీఎం అభిప్రాయపడ్డారు. దేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్న రేవంత్ రెడ్డి తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తుందని మరోసారి రుజువైందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్వాగతించారు. కులగణనతో పాటు జనగణన చేస్తామన్న కేంద్ర నిర్ణయం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 1931లో ఈ జాతీయ జనగణన జరిగింది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా చెప్పినటువంటి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దేశంలో కూడా ఈ జాతీయ జనగణన జరగాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం ప్రకటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శాసనసభలో అందరూ కూడా ఈ అంశానికి సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఇంత పెద్ద గొప్ప చారిత్రాత్మక నిర్ణయం ఆలస్యమైన కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. రాజధాని పునర్నిర్మాణ పనులకు మే 2న అమరావతి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం 57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఒక్క అమరావతిలోనే 49,000 కోట్ల విలువైన పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అటు అమరావతి పునః నిర్మాణ ప్రారంభోత్సవ పనులు తుది దశకు చేరుకున్నాయి.
ప్రధాని మోదీ మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించనుండగా ఇందుకోసం వెలగపూడి సచివాలయం వెనుక దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేశారు. మే 2న మధ్యాహ్నం 2:55 గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని హెలికాప్టర్లో మధ్యాహ్నం 3:20 అమరావతిలోని హెలీప్యాడ్ కి వెళ్తారు. ప్రధాన వేదికకు కారులో 3:25 చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4:45 మధ్య వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగిస్తారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శాశ్వత హైకోర్టు, సచివాలయం, శాసనసభ భవనాలు సహా న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారుల గృహ సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. డిఆర్డీఓ, డిపిఐఐ, జాతీయ రహదారులు, రైల్వేకు సంబంధించి మొత్తం 57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్ తో పాటు 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 3,176 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అమరావతి వేదిక నుంచే వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. 3,680 కోట్ల విలువైన హైవే పనులను ప్రారంభిస్తారు. 254 కోట్లతో పూర్తి చేసిన కాజీపేట విజయవాడ 3వ రైల్వే లైన్, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి పాండ్యం లైన్లను ప్రధాని ప్రారంభిస్తారు. అమరావతి ఇప్పటికే 30,885 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. విద్యారంగంలో బెట్స్, ఎక్స్ఎల్ఆర్ఐ, విట్, ఏఐఐఎంలు, వైద్య రంగంలో ఈఎస్ఐతో పాటు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రులు విస్తరణకు ముందుకొచ్చాయి. హోటళ్లు, బ్యాంకులు ఏర్పాటు కానుండగా ప్రభుత్వ రంగ సంస్థలు అమరావతిలో కొలువు తీరనున్నాయి. భారతదేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కానుంది. అన్ని వర్గాల ప్రజలు, యువత ఆకాంక్షలు నెరవేర్చేలా రాజధాని నిర్మాణం ఉంటుందని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. అమరావతి ద్వారా వచ్చే ఆదాయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరిన్ని చేపట్టవచ్చన్న సీఎం రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్టు అని వచ్చే 3 ఏళ్లలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్పారు. తెలుగుదేశం ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మరోవైపు మే 2న ప్రధాని పాల్గొనే బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో రవాణా, పార్కింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. వర్షం వస్తే పార్కింగుకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ జిల్లా సింహాచలంలో జరిగిన దుర్ఘటనపై 3 ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. 3 రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం సహా దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం తరపున 2 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులపై గోడ కూలి 7 మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావులతో కమిటీ ఏర్పాటు చేసింది. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సింహాచలం ఘటనపై ఉండవల్లి నివాసంలో డీజీపీ ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం బాధితులకు అందుతోన్న సాయంపై ఆరా తీశారు. గత అర్ధరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురవగా సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది. ఘటనా స్థలిలోనే 7 మరణించారు, మరికొందరు గాయపడ్డారు. మృతులు తూర్పు గోదావరి జిల్లా మాచవరానికి చెందిన పత్తి దుర్గాస్వామి, కుమ్మపట్ల మణికంఠ, విశాఖ అడవివరానికి చెందిన ఎడ్ల వెంకట్రావు, విశాఖ వెంకోజీపాలెంకు చెందిన గుజ్జరి మహాలక్ష్మి, ఉమానగర్ కు చెందిన పైలా వెంకటరత్నం, మధురవాడకు చెందిన పిళ్లా ఉమామహేష్, పిళ్లా శైలజగా గుర్తించారు. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని కాపాడి విమ్స్కు తరలించారు. గాయపడ్డ వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షించారు. మరోవైపు సింహాచలం ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన వారికి 3 లక్షల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రతిపక్షం అంటే ప్రభుత్వం భుజం తడుతూ వైఫల్యాలను ప్రశ్నించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ఉందా అని నిలదీశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బసవేశ్వర జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం సమాజంలో అనేక మార్పులకు బసవన్న పునాది వేశారని కొనియాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించిందని తెలిపారు. కానీ సభలో మాట్లాడిన ప్రతిపక్ష నేతకు ప్రభుత్వ నిర్ణయాల్లో ఎక్కడా మంచి కనబడలేదని చెప్పారు. అసెంబ్లీకి రాను పిల్లల్ని పంపామని చెబుతున్నారని, పిల్లలను సభకు పంపితే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారని నిలదీశారు. తెలంగాణ ఆగమైంది, కాంగ్రెస్ విలన్ అని ఆరోపిస్తున్నారని, మరో 10 ఏళ్లు దోచుకోవడం ఆగినందుకు రాష్ట్రం ఆగమైందా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, రైతు రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన, రైతు బంధుపై చర్చిద్దామా అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఫామ్ హౌస్ లో పడుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా. ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా? షాదీ ముబారక్ ఆగిపోయిందా? కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా? కనిపించకపోయే అవకాశం ఉంది, ఎందుకంటే మీరు సభకే రారు కదా. మరి ఏ బాధ్యత లేని మీరు కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా. ఫామ్ హౌస్ లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకో. ఆగమైంది అంటూ ఏం ఆగమైంది? నీ కుటుంబం ఆగమైందేమో, కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలు పైచేయి సాధించారు. బాలురు 91.22% ఉత్తీర్ణత పొందగా బాలికలు 94.26% సాధించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది కంటే 1.47% ఎక్కువ ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లను ఎస్ఎస్సీ బోర్డు వెల్లడించింది. 4629 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేట్ స్కూళ్లలో 94.21% ఉత్తీర్ణత రాగా 98.79%తో గురుకులాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఒక విద్యార్థి కూడా ఉత్తీర్ణత కాని పాఠశాలలు 2 ఉన్నాయి. మహబూబాద్ జిల్లా 99.29%తో అగ్రస్థానంలో నిలువగా, వికారాబాద్ జిల్లాలో 73.97% ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు వెల్లడించింది. ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడువిచ్చింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు మే 15 వరకు అవకాశం ఇచ్చారు. సబ్జెక్టుకు 500 రూపాయలు చెల్లించి రీకౌంటింగ్, 1000 రూపాయలు చెల్లించి రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. తెలంగాణలో ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. నిజామాబాద్ కామారెడ్డికి చెందిన విద్యార్థినులు కృతి, అంచితలు 600 మార్కులకు 596 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఇటు హైదరాబాద్ కర్మాన్ ఘాట్ కు చెందిన అద్వైత 595 మార్కులు, వెస్ట్ మారేడ్పల్లికి చెందిన ఆయుష్ ఇన్నాని 594 మార్కులు సాధించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థుల్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి మాత్రమే కవ్వింపు చర్యలకు తెగబడిన పాక్ సైన్యం తాజాగా ఎల్ఓసి సహా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్లోని 4 సరిహద్దు జిల్లాల్లోని పలు సెక్టర్లలో భారత సైన్యంపైకి కాల్పులు జరిపింది. పరగ్వాల్ సెక్టర్తో పాటు రాజౌరి జిల్లాలో సుందర్బని, నౌషరా సెక్టర్లలో పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు భారత సైన్యం తెలిపింది. బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోనూ కవ్వింపు ఘటనలు చోటు చేసుకున్నాయి. శత్రువుల దాడిని మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయని సైనిక వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి వరుసగా ప్రతిరోజు పాక్ సైన్యం భారత దళాలపై ఎల్ఓసి వెంబడి కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం వైఖరిపై భారత్ మండిపడింది. కవ్వింపు చర్యలు మానుకోవాలని హితవు పలికింది. ఈ మేరకు హాట్ లైన్ ద్వారా పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీతో జరిపిన చర్చల్లో భారత్ స్పష్టం చేసింది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత కేంద్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు దేశ భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ ప్రధాని మోదీ అధ్యక్షతన రెండోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఏ సమావేశం జరిగింది. ఆ 2 భేటీలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రులతో ప్రధాని కేబినెట్ సమావేశం నిర్వహించారు.
ఉగ్రదాడి అనంతరం జరిగిన సీసీఎస్ తొలి భేటీలో సింధు జలాల ఒప్పందం నిలిపివేత సహా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం జరిగిన కీలక భేటీలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పహల్గాం దాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. బోర్డు చైర్మన్ గా రా మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. 7 సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ బోర్డులో విశ్రాంత మిలిటరీ, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారు. బోర్డు సభ్యులుగా పీఎం సిన్హా, ఏకే సింగ్, మోంటీ ఖన్నా, మాజీ ఐఏఎస్లు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి బి వెంకటేష్ వర్మలకు చోటు కల్పించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నెంబర్లలో ఉన్న భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. అదే బెంచ్లో వెకెట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సీనియర్ ఐపీఎస్లను ఆదేశించింది. సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కొనుగోలు చేసిన భూమి భూదాన్ బోర్డుకు సంబంధించిందని బీర్ల మహేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి సంబంధిత భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టాలంటూ ఈ నెల 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాటి అమలును నిలిపివేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్లు రవిగుప్తా, మహేష్ భగవత్, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, తరుణ్ జోషి, రాహుల్ హెగ్డే సహా మరికొందరు వేర్వేరుగా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఏకసభ్య ధర్మాసనం ప్రతివాదుల వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. సర్వే నెంబర్ 181, 182లో మాత్రమే భూదాన్ భూములు ఉన్నాయని, 194లో పట్టా భూమి ఉందని, ఆ భూముల్నే కొనుగోలు చేసినట్టు తెలిపారు. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే జారీ చేసిందన్న సీజే ధర్మాసనం వాటిలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. వాటిపై వెకెట్ పిటిషన్ వేసుకోవాలని ఐపీఎస్లను ఆదేశిస్తూ అప్పీల్ పిటిషన్పై విచారణ ముగించింది. తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని రద్దు చేయడానికి సీజే ధర్మాసనం నిరాకరించింది. ఇరువైపులా వాదనలు విని వేసవి సెలవుల్లోపు ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్ బెంచ్ కు సూచించింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, పరీక్షా కేంద్రాల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్లపై విచారణ ముగిసే వరకు గ్రూప్ 1 నియామకాలు చేపట్టదని, సర్టిఫికెట్ల పరిశీలన చేయొచ్చని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర ఉత్తర్వులపై ఇవాళ సింగిల్ బెంచ్ లో విచారణ ఉందని పిటిషనర్లు తెలపగా అభ్యంతరాలను అక్కడే వినిపించాలని టీజీపీఎస్సీని ఆదేశిస్తూ అప్పీల్ పిటిషన్ పై విచారణను ధర్మాసనం ముగించింది. మరోవైపు సింగిల్ బెంచ్ లో విచారణ రేపటికి వాయిదా పడింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన ప్రమాదంలో 5 వైద్య విద్యార్థులు సహా 6 ప్రాణాలు కోల్పోయారు. వైద్య విద్యార్థులతో వెళ్తున్న కారు అత్యంత వేగంగా రోడ్డు పక్కన మట్టి కుప్పను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న 5 వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. కారు ఢీకొని ఇంట్లో ఉన్న వెంకటరమణయ్య అనే వ్యక్తి మరణించారు. బుచ్చిరెడ్డిపాలెంలో స్నేహితుడి నిశ్చితార్థానికి కారులో వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అటు నెల్లూరు ఘటనలో 6 మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో శాంతికుమారి నుంచి బాధ్యతలు స్వీకరించారు. రామకృష్ణారావుకు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కాన్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్, అమెరికాలో ఎంబీఏ చదివిన రామకృష్ణారావు 1991లో ఐఏఎస్కి ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పునర్విభజనలో కీలక పాత్ర పోషించారు. రామకృష్ణారావు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన సర్వీస్ను 6 నెలలు లేదా ఏడాది పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎస్గా పదవీ విరమణ చేసిన శాంతికుమారి ఎంసీఆర్ హెచ్ఆర్డీ, వీసీగా, డీజీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అనే కేసులో అరెస్టైన నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ భూక్యా హరిరామ్ను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ కేసులో రిమాండ్లో ఉన్నందున హరిరామ్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గజ్వేల్ ఈఎన్సీగా చీఫ్ ఇంజనీర్ ప్రసాద్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ముఖ్య భూమిక పోషించారు. విజయవాడలోని కాంగ్రెస్ ఏపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెంలో పర్యటించాలని నిర్ణయించిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను తొలుత గన్నవరంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అనంతరం కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆమె నిరసన దీక్షకు దిగారు. అంతలోనే ప్రధానిపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్యకర్తలు ఏపీసీసీ కార్యాలయంలోకి దూసుకువెళ్లి కోడిగుడ్లతో దాడి చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మోదీ మోసాలను నిలదీస్తే దాడి చేయటం వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉద్దండరాయనిపాలెం వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో సీఎం వద్దనే తేల్చుకుంటానంటూ బయలుదేరేందుకు యత్నించిన షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ పంపారు. విజయవాడ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నేతలు, మంత్రులు ఆత్మీయ స్వాగతం పలికారు. విజయవాడ శివారు కంకిపాడులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మొదట హెలికాప్టర్లో విజయవాడ చేరుకున్న రేవంత్ రెడ్డికి మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు. తర్వాత రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ వివాహ వేడుకకు కలిసి వెళ్లారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులు నిహార్, సాయి నర్మదను ఆశీర్వదించారు. గతంలో టీడీపీతో ఉన్న అనుబంధంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం నేతలతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వివాహానికి హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు.